హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలపై సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు. నోటికి ఎంతొస్తే అంత హరీష్ రావు, కేటీఆర్ మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా ధర్మార మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం ఉన్న మంత్రివర్గాన్ని చూసి ఓర్వలేకే బిషప్ మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రానున్న 20 సంవత్సరాల పాటు సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రభుత్వాన్ని నడుపుతామని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అసెంబ్లీ సాక్షిగా సిబిఐ విచారణ జరపాలని తీర్మానం చేస్తే ఇప్పటికీ సిబిఐ కేసు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కోసం బీజేపీ పెద్దల కాళ్ల బేరానికి వెళ్లిన విషయం వాస్తవం కాదా అని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ రూప్లా నాయక్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. నోటి వర్గానికి వస్తే ఒక బీసీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక ఎస్సీలు ఉన్న మంత్రివర్గాన్ని, ఒక మహిళల సోదరులు ఉన్న మంత్రివర్గాన్ని ఇక నోటి కొంత వస్తే మాట్లాడుతుండే మేము మాట్లాడలేమా? సొంత వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవితక్క గారే మీ మీద ఆరోపణ చేస్తుంది, మీరు దొంగలని. నువ్వో దొంగ అంటుంది, వాళ్ళ అన్ననో దొంగ అంటుంది, మొత్తం దోసుకున్నారంటుంది. దానికి జవాబు చెప్పు, ఫస్ట్ దానికి జవాబు చెప్పా హరీష్ రావు. ఎందుకు మాట్లాడితే ఏది పడితే అది మాట్లాడుతున్నావు? నువ్వు ప్రజలైతే ఓట్లయితే గెలిచింది, మేము కూడా ప్రజలు ఓట్లయితేనే గెలిచిండు. మీ మెహర్బానీతో మేము ప్రభుత్వం నడుపుతలేము. ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా 20 సంవత్సరాల ప్రజల మధ్యలో ఉంటాం మేము. అని మీ లెక్క మాటల గారెడితోని కాళేశ్వరం మీద కమిషన్ల మీద, మిషన్ భగీరథ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయము. ఇప్పుడు మొన్న కాళేశ్వరం కమిషన్ మీద సిబిఐకి రేషన్ ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ చేసి ఎందుకు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తలేరు? కేసీఆర్ మీద, హరీష్ రావు మీద అసెంబ్లీ సాక్షిగా కదా తీర్మానం చేసి ఢిల్లీకి పంపించినాం కదా. మరి నీకేం సంబంధం ఉన్నది చెప్పు? నీకున్న బీజేపీకి ఏం సంబంధం ఉన్నది? ఈ ఉన్నటువంటి మీ యొక్క 10 సంవత్సరాల లోపల కేంద్రంలో ఏ బిల్లుకైనా, పార్లమెంట్లో కానీ రాజ్యసభలో ఏ బిల్లుకైనా మీరు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసినా చేయలేదా? సోనియమ్మ తల్లి మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దుపరిచి పేరు మార్చి నీ పార్టీ కానీ నువ్వు కానీ మాట్లాడినావా? నువ్వు ఓపెన్గా అండి, ప్రతి ఒక్కరికి తెలుసు రాష్ట్రంలో. కవిత కోసం పోయి మీరు పోయి కాలాబీరాన్ని పట్టుకుని భారతీయ జనతా పార్టీ పోయి యథార్థమైన విషయాలు రేపు రాష్ట్ర ప్రభుత్వం కానీ రాష్ట్రంలో పెద్దలంతా చెప్తారు. ఇంకా వాస్తవానికి ఉన్నాయి. ముందున్నది ముసళ్ళ పండుగ, ఎదుగుతారు పడతారు. ఏది పడుతుంది హరీష్ రావు గారు మాట్లాడితే కానీ, కేటీఆర్ మాట్లాడితే ఎవరు ఊరుకుంటూ వెళ్ళారు కార్యకర్తలు అంటారు. 2 సంవత్సరాలకే కడుపులో మొత్తం కుట్ర పెట్టుకొని మొత్తం విషయం కక్కకుండా మాట్లాడతా. ఏమో 2 సంవత్సరాలు కదా, ఏం మునిగిపోయింది అనుకంటాను. గెలువు మున్సిపాలిటీ గెలువు.